కొనుగోలు చేస్తుందని రైతులు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోకూడదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దేడి గ్రామంలో పర్యటించి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి గ్రామంలో జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వేను పరిశీలించారు. ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా వ్యాప్తంగా సీనియర్ ఐఏఎస్ అధికారులు నియమించి వారి పర్యవేక్షణలో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. సన్నవడ్లు పండించిన రైతులు ఆశ్చర్యపడవద్దని, గిట్టుబాటు ధరతో పాటు 500 రూపాయల బోనస్ అందజేస్తామని తెలిపారు. కానీ ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అన్నారు. బ్యాంక్ అకౌంట్ ఇచ్చిన లేవు. ఫోన్ నెంబర్ కూడా ఒక్కరిదే రాయమంటారు. ఇష్టం పెద్దవాళ్ళు ఏముంటే ఏమున్నాయో ఆస్తులు చెప్తారు. పెద్దవాళ్ళు బాగా పెద్దవాళ్ళు చెప్పబోయే చిన్న చెప్పాలి.